హే ఆల్, నేను మీ అనూష. వెల్కమ్ టు హెల్దీ వైబ్స్ ప్యాను. ఈరోజు నేను తందూరు చికెన్ని ఎయిర్ ఫ్రైయర్లో హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లో కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకోండి. నేను ఆయిల్ వేసుకోవట్లేదు. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ వేస్తే టేస్ట్ బాగుంటుందండి, ఆప్షనల్. సో ఇవన్నీ బాగా కలుపుకోండి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఒక 500 గ్రామ్స్ కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుంటున్నాను. ఈ చికెన్కి అంతా మసాలాలంతా పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా సో ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక 3 to 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఆ పీసెస్ అంతా బాగా మ్యారినేట్ అయిపోతుంది. సో ఇప్పుడు 3 అవర్స్ తర్వాత నేను ఓపెన్ చేస్తున్నానండి. 3 అవర్స్ తర్వాత ఇలా ఉంది. సో ఎయిర్ ఫ్రైయర్లోకి మీరు డైరెక్ట్గా ఇలా వేసేసుకోవచ్చు, లేదా కొంచెం ఆయిల్ వేసుకొని కోట్ చేసుకొని అయినా పీసెస్ని ఇలా సెట్ చేసుకోండి. సో 1 లేయరే వేసుకోండి. ఇలా 1 లేయర్లో సెట్ చేసుకున్న తర్వాత ఎయిర్ ఫ్రైయర్ని 180 డిగ్రీస్లో పెట్టుకుందాం. 180 డిగ్రీస్ టెంపరేచర్ పెట్టుకొని 20 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి. సో 10 మినిట్స్లో నేను ఒకసారి పాజ్ చేసుకొని చూస్తున్నానండి, ఇలా ఉన్నాయి. సో ఒకసారి ఇవన్నీ మళ్ళీ ఫ్లిప్ చేసుకుందాం. సో ఒక సైడ్ బాగానే కుక్ అయిపోతాయి కదా, రెండో వైపు కూడా కుక్ అవ్వడానికి నేను ఇలా అన్నీ ఫ్లిప్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ ఫ్లిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ ఫ్రై చేసుకుందాం 180 డిగ్రీస్లోనే. సో లాస్ట్ 1 మినిట్ అయిపోయిందండి. సో చూసారా ఎంత బాగా కుక్ అయిపోయినాయో 20 మినిట్స్లో. అది కూడా 1 స్పూన్ నెయ్యితోనే అంతా చేసేసామండి. సర్వ్ చేసుకుందాం ఇప్పుడు. సో మసాలా అంతా బాగా పట్టి బాగా ఫ్రై అయిపోయినాయి. సో ఇలా హెల్తీ వేలో చాలా తక్కువ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి అండి. చికెన్ తందూరి రెడీ అయిపోయింది. నేను ఇంకా కొంచెం జ్యూసీగా ఉండటానికి లెమన్ పిండుకుంటున్నాను, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి ఎలా కుక్ అయిందో చూపిస్తానండి. జస్ట్ ఇలా పట్టుకుంటేనే పీస్ కూడా బాగా కుక్ అయిపోయినట్లు తెలుస్తుంది. సో ఎలా వచ్చిందో టేస్ట్ చూద్దాం ఒకసారి. టేస్ట్ కూడా భలే ఉందండి, చాలా బాగా కుక్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మరిన్ని హెల్దీ రెసిపీస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ.